స్థలాలు కేటాయించినప్పుడు స్థలంతో పాటు అక్కడ ఉన్నటువంటి నీటి సౌకర్యము దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అవన్నీ మీరు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే మీరేమో గొప్ప చెప్పుకొని చేస్తూ ఉన్నారు. ఎవరైనా నేను కూడా ఒక బీసీ బిడ్డను, బీసీలకి తెలంగాణ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాం. తప్పకుండా వారి పట్ల పూర్తి శ్రద్ధ నాకు ఉంది. ఆర్య కుటుంబస్తులకు సంబంధించిన మీటింగ్ వాళ్ళకి సంబంధించిన సమావేశం వెళ్ళినప్పుడు చెప్పిన తెలంగాణ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభం ఉంది. భవనాల నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరం చేయలేము, భవిష్యత్తులో తప్పకుండా చేస్తామని చెప్పి ఆ మాట ఇక్కడ వేదిక సభా ప్రాంగణం నుంచి కూడా మళ్ళొకసారి తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కుర్మ సంఘ భవనాన్ని వాళ్ళు కొంత స్వయంగా చేసుకొని కొంత ప్రభుత్వం ఇచ్చిన ఈ 10 కోట్లలో వాళ్ళిద్దరు మాత్రమే నిధులు వినియోగించుకున్నారు. వేరేటోళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. దాని మీద మా కులం వాళ్ళు కూడా మమ్మల్ని 10 ఏళ్లలో ఉన్నోళ్ళను విమర్శించకుండా ఇప్పుడు విమర్శించే విధంగా కుట్రలు జరుగుతాయి. అదంతా ఓకే. ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్టు 42 భవనాలకు వీళ్ళు ల్యాండ్ కేటాయించారు అధ్యక్ష. మేమే ఆనాడే ఆపలేదే. 42 భవనాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అవి కల్పించినట్టయితే బాగుంటుండే. దాని తర్వాత ఈరోజు ప్రశ్న అడిగింది జిల్లాలకు సంబంధించి. జిల్లాల్లో ఇప్పుడున్నటువంటి ఆలోచన, ఎందుకంటే రాష్ట్రంలో ఇచ్చినే పూర్తి కాలేదు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో అనేక కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి. ఏదో పైన పటారం లోన లోటారం ఇందులో ఊపర్ శర్వాణి అందరి పరిశాన్ అన్నట్టుగా ఆర్భాటానికి పోయే ఆలోచనతో లేం. పక్కడబాందిగా ఉన్నటువంటి పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, నిధులు వాటన్నిటికి సంబంధించి బలహీన వర్గాల పాత్ర, వాటికి ఉండేటువంటి షేర్ తీసుకొని ముందుకు పోతాం. ఇక వీళ్ళు ఇంకా సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి సరే క్వశ్చన్ ఇంకొక డిఫరెంట్ ఉన్నా దానిలో వీళ్ళు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష మొత్తం 10 సంవత్సరాల 8,000 కోట్లు కేటాయిస్తే బడ్జెట్లోనే 2,000 కోట్లు దానికి శాంక్షన్ ఇచ్చినారు. శాంక్షన్ ఇచ్చి ఖర్చు చేసింది 800 కోట్ల అధ్యక్ష. ఆ 800 కోట్లలో కూడా 600 కోట్లు 2023-24 అప్పుడు బీసీ బంద్ అప్పుడు, 2018-19 అప్పుడు 2,000 కోట్లు తప్ప 10 సంవత్సరాల బీసీల కొరకు బీసీ కార్పొరేషన్ బీసీ స్కీమ్ తరఫున ₹1 కేటాయించినట్టయితే నేను సభలో మీ ముందర ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏదైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. నేను మా ఫ్లోర్ లీడర్ సభానాయకుడు మధుసూదనాచారి గారు ఉన్నారు, వారిని కూడా నేను ఈ చర్చలు రమ్మని కోరుతా ఉన్నా. బలహీన వర్గాలకు న్యాయం వచ్చిన సంగతి లేదా తక్కలపల్లి రవీంద్రరావు గారు గౌరవ సభ్యులు వచ్చిన పర్లే. 10 సంవత్సరాల ఆర్భాటానికి అట్టహాసానికి ఏం తక్కువ లేదు అధ్యక్ష. నేను దాని గురించి నేను ఇలా విమర్శ చేస్తున్నాను. వారు మాట్లాడిన వారు చెప్తాను. నేనేదో వ్యక్తిగతంగా వరకు పైసలు లేవు ఏం లేవు అని ఇప్పుడు చెప్తాను. ఈ ఆర్థిక సంవత్సరం నేనే అసలు వాస్తవం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మా పార్టీలో నేనే అధ్యక్షుడు. తప్పకుండా మాకు కట్టుబడి ఉన్నాం. మేము ఇలా డిక్లరేషన్ సంబంధించి కూడా దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా క్యాష్ సర్వే జరుగుతూ ఉంది. ఒక ఎమ్మెల్సీ గౌరవ సభ్యురాలు కవిత గారు ఇచ్చిన ఇంకా చాలామంది ఇవ్వాల్సినటువంటి రాజకీయ పార్టీలలో చాలామంది సభ్యులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమాచారం వాళ్ళు ఒకసారి వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ప్రభుత్వం దృఢ సంకల్పంతో బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ న్యాయం చేయాలని ఆలోచించింది. వారికి సంబంధించిన విద్యాపరంగా ఉండేటువంటి అనేక మందికి న్యాయం చేసే విధంగా ఇలా మెచ్చార్జీలు పెంచడం, లేకపోతే ఇంకా రకరకాల మౌలిక సదుపాయాలు చేస్తున్నాం. విద్య ప్రధానమైనటువంటి విద్యకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత విద్యకి ఇస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో తప్పకుండా వారి ఆలోచన ప్రకారంగా మాకు ఒక బాధ్యత ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఎక్కడ డివియేట్ కావం. తప్పకుండా వారు పెద్ద మనసు చేసుకొని బలహీన వర్గాల సంక్షేమం గురించి